ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ గురుకులాలు తీసేసి స్కిల్ బేస్డ్ గురుకులాలు తీసేసి మన దగ్గర ఉన్న ప్రాసెసింగ్ మెథడాలజీస్ అన్ని కనుక్కున్నారు. అంటే స్టీల్ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేయాలి, జింక్ ఎట్లా చేయాలి వాళ్ళకి తెలియదు. రా మెటీరియల్ తయారు చేయడం కూడా తెలియదు. బ్రాస్ ఎట్లా చేయాలి, టిన్ ఎట్లా చేయాలి, బట్టలు ఎట్లా నేయాలి. ఆల్ దే హ్యాడ్ వాజ్ వూల్. రోమ్ లో అనుకునేవాళ్ళంట ఇన్ ఇండియా వూల్ గ్రోస్ ఆన్ ద ట్రీస్ అని అనుకునేవాళ్ళంట. అంటే వాళ్ళకి పత్తి చెట్లకు కాస్తుంది అంటే వాళ్ళకి ఊలు వాళ్ళు బట్టలన్నీ ఊలు తోటి చేసేవాళ్ళు. వాళ్ళకి ఫైనల్ గా బట్టలు వచ్చేవి. అది దేంతో చేస్తున్నారో తెలియదు. బట్ ఇండియాలో ఊలు గొర్రెలకు కాదు బట్ట చెట్లకు కాస్తుంది అని చెప్పి మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు మనం పద్మనాభ టెంపుల్లో కూడా వెళ్తే అన్ని రోమన్ కాయిన్సే ఉంటాయి అక్కడ. అన్ని రోమన్ కాయిన్స్ కదా అవన్నీ. సో వి విష్ టు ట్రేడ్. ఇప్పుడు అరబ్స్ అంతా కూడా మీరు ఎప్పుడైనా చూడండి, అరబ్స్ అనే పేరు వింటే మీరు అరబ్ ట్రేడర్ అని అంటాం ఏ స్టోరీలో కూడా. ఎందుకంటే మన ఇండియా నుంచి మనం గూడ్స్ తీసుకెళ్లి అరబ్స్కి ఇస్తే వాళ్ళు వంటల మీద పెట్టి యూరోప్ అమ్ముకొని మనకి రిటర్న్ లో గోల్డ్ తీసుకొచ్చాం. ఇవంతా మన దేశం యొక్క చరిత్ర. ఇది ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం, ఇలా అయిపోవటానికి కారణం ఏంటి, ఇది ఎందుకు ఇంపార్టెంట్, చరిత్ర తెలుసుకోవటం. చరిత్ర ఇంపార్టెంట్. చరిత్ర తెలిస్తేనే భవిష్యత్తుని రూపుదిద్దుకోవడం. ఎందుకు అవసరం ఏంది, అయిపోయింది కదా, గతం గత వదిలేసేయచ్చు కదా. అంటే జరిగిన తప్పిదాలను మనం కరెక్షన్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ రైట్. మళ్ళీ చేసిన మిస్టేక్ మళ్ళీ చేయకుండా ఉండాలంటే చరిత్ర చదువుకోవాలి. ఇప్పుడు మనం చేసిన మిస్టేక్ చేస్తున్నామా లేదా మీకు తెలుసా? బ్రిటిష్ కాలంలో 190 సంవత్సరాల్లో బ్రిటిష్ కాలంలో జరిగిన చరిత్ర ఎక్కడని చదువుతున్నాం మనం. దానివల్ల 190 సంవత్సరాల్లో జరిగిన చరిత్రలో వాళ్ళు $100 ట్రిలియన్ మన దేశాన్ని లూటుకుంటే 75 years 1947 నుంచి 2014 వరకు 75 yearsలో దే లూటెడ్ దిస్ కంట్రీ బై $300 ట్రిలియన్. ఎందుకంటే ఆ చరిత్ర చదువుకోవట్లేదు కాబట్టి వీఆర్ లెట్టింగ్ దెమ్ లూట్ దిస్ కంట్రీ మచ్ యాక్సిలరేటెడ్ ఫ్యాషన్. కరెక్ట్. సో మన విద్యా విధానం మనం మార్చాలంటే అసలు సిసలైన చరిత్ర చెప్పాలి. ఒకటి దేశం ఒకటవటానికి మన సమాజంలో ఉన్న ఈ విద్వేషాలు అన్నీ పోతాయి. నిజం చెప్తే చాలు. ఈ దేశంలో శంకరాచార్యుడు 12 సంవత్సరాల పిల్లవాడు దేశం అంతా తిరిగి శాస్త్రార్థంతో మొత్తం దేశాన్ని మళ్ళీ యునైట్ చేసి, ఈ దేశంలో ఆ పవర్ ఉంది. నిజం చెప్పడం స్టార్ట్ చేస్తే ఈ దేశం ఒకటైపోతుంది. ఈ దేశం ఒకటైతే విశ్వానికి శాంతి రావాలంటే మన దేశం ముందు యునైట్ కావాలి. ఎస్, కరెక్ట్. విశ్వశాంతి వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. మనం వీక్ గా ఉన్నాం అనుకోండి, వాళ్ళకి మార్గం ఎవరు చూపిస్తారు? విశ్వం శాంతిగా ఉండాలంటే కూడా మనం ముందు మనం ఎవరో తెలుసుకోవాలి.